రేషన్ డిపో సీజ్. శ్రీకాకుళం జిల్లా పలాస నెహ్రూ నగర్లో గల ప్రభుత్వ రేషన్ డిపోను పలాస మండల తహసీల్దార్ సీజ్ చేశారు. రేషన్ డిపో డీలర్ రామరాజుపై కార్డుదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలాస మండల తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి తన సిబ్బందితో కలిసి డిపోను పరిశీలించి రేషన్ కార్డుదారులను అడిగి విషయాన్ని తెలుసుకున్నారు. బియ్యం, పంచదార, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువులను తప్పుడు తూకంతో సుమారు 250 గ్రాముల నుండి 300 గ్రాముల వరకు తగ్గించి కార్డుదారులకు అందజేస్తున్నందున డిపోను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే డిపో డీలర్ మాత్రం తనకు ప్రభుత్వం ఇచ్చే కమిషన్ చాలనందుకే ఇలా చేస్తున్నానని, డిపోలో పనిచేసే సిబ్బందికి జీతం ఇవ్వాలంటే నేనెక్కడి నుండి తెచ్చి ఇస్తానని చాలా విచిత్రంగా మాట్లాడటంపై అధికారులు విస్తుపోయారు. పనివాడికి జీతం ఇవ్వాలన్నా కూడా మీ ప్రజల దగ్గర రైస్ కొట్టి సాధించుకొని ఉండాలి. కండక్షన్ అయిపో మళ్ళీ దగ్గరికి వెళ్ళు, మళ్ళీ తప్పు చేస్తున్నాడు, చేయట్లేదు, లెవెల్ అయిపోయాడు. ఏ డిపో కార్డు ఇస్తున్నాడు, ఫుడ్ మైల్సాం ఇప్పుడు బయట కార్డులు ఇప్పుడు మేము కడితే కదా జనవరి నెల ఇచ్చామండి. మున్సిపాలిటీలోను నెహ్రూ నగర్ అని ఒక గ్రామానికి ఎఫ్ఎస్ షాప్ 0844141 ఎఫ్ఎస్ షాప్ అనమాట. ఇది 3T పెంటరాజు అని పెంట రామరాజు అని ఎఫ్ఎస్ షాప్ డీలర్. డిస్ట్రిబ్యూషన్ 8:30 నుంచి స్టార్ట్ చేశారట. ఇంతలో 9 o'clock 10 o'clock కొంచెం అక్కడ కాటాలోనే ఎక్కువ తక్కువ బకెట్లతో కాటా వేయడం ఏంటి గుళ్ళు అనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అది నాకు తెలిసిన వెంటనే రావడం అయింది. ఇంతలోనూ తహసీల్దార్ మన పలాస తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి గారు కూడా మాకు ఆదేశించారు. ఇది ఇక్కడ రాగానే మన ఆర్టీఓ గారు కూడా ఇమీడియట్గా రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. ఇది ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ చేసిన తర్వాత 6 కేసు కడుతున్నాం ప్రస్తుతానికి. సార్, డీలర్ గారు ప్రజలకు ఇచ్చిన రేషన్ నుంచి కట్ చేసి మేము జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు. దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటాం? ఇప్పుడు అది అతను యొక్క తెలివి తక్కువ విషయాలు. డీలర్ అతను 10 మందికి 10 మంది పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, అతనే డిస్ట్రిబ్యూట్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ మధ్య మనకి ఎండియు ఉండేవారు, ఎండియు అని అతను రాజీనామా చేశారు, రిజైన్ చేశారు. అప్పటి నుంచి విఆర్ఓకి ఆదేశం ఇస్తూ అతను దగ్గర ఉండి మనం డిస్ట్రిబ్యూట్ చేయవలసి వస్తుంది. అది రెండో ఆప్షన్ మాకు ఇది. ఇంతలోనే మేము మళ్ళీ కొత్తగా ఎండిఓ వేయడానికి ప్రాసెస్ చేసి కలెక్టర్ గారు పెడతాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము ఎండిఓ స్థానం ఇస్తాం. ఇప్పుడు ఈ డీలర్ షాప్ సీజ్ చేసే అవకాశం ఉంది సార్? ఏంటి సార్? ఇప్పుడు ఈ డీలర్ షాప్ సీజ్ చేసే అవకాశం ఉందా? ఈ 6 కేసు అంటే సీలే కదా, అంతగా ఇంకేం చేయలేము. దీని మీద వాళ్ళు చెప్పిందే కాకుండా ఇంకేమైనా తేడాలు ఉన్నాయేటో మేము ఎంక్వైరీకి వచ్చాం. ఈ పాస్ పట్టుకొని ఇక్కడ స్టాక్ని వెరిఫై చేసి ఈ పాస్లో ఉన్నట్లు మన గొడవలో ఎలా ఉందనేది టాలీ చేసుకుని దాని మీద రిపోర్ట్ పై అధికారులకు రాస్తాం. అంటే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ వ్యత్యాసం ఉంది, కనిపించిందా? బాగా కనబడ్డాయి కదా. ఇమ్మీడియట్గా మీరు 6 కేసు అని చెప్పేస్తున్నాం. 6 కేసు అంటే మన ఈ బస్సులోన గ్రౌండ్లోన ఉన్న తేడాన్ని చూసి మేము చేయవలసింది. కానీ ఇక్కడ ప్రజల ఒత్తిడి, ప్రజలు ఇక్కడ చేస్తున్న డీలర్ ఒక అన్యాయం కూడా చూసి ఇమ్మీడియట్గా మీకు తెలియపరిచడం అయిపోయింది. అందుకే మేము ఆ పని మీరు చేసుకొని పై అధికారులకి ఈ రిపోర్ట్ మూలంగా మేము తెలియపరుస్తాం ఇలా ఉందని. తర్వాత యాక్షన్ వాళ్ళు చూసుకుంటాం. మీ డిజైనేషన్ సార్? ఎం మురళీధర్, డిప్యూటీ తహసీల్దార్ పలాస. ఒక 400 ఎవరు నేను ఇవ్వగలనా? నాకు ఇచ్చిన కమిషన్ 6,000 రూపాయలు ఇస్తారు. నేను 6,000 లోపు వాళ్ళకి 6,000 ఇచ్చేయాలా? మరి నేను ఒట్టికి సేవ చేయాలి. ప్రజలకు ఇచ్చిన దాంట్లో రేషన్లో కట్ చేసుకొని మీరు జీతాలు ఇస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు? జరిగింది చెప్పాలి కదా సార్. డీలర్ గారు, ప్రజలకు ఇచ్చే రేషన్లోన మీరు రేషన్ కట్ చేసి జీతాలు ఇస్తున్నారా? మరి అది ఎండి వాళ్ళు లేరు కదా. ఈ 2 మాసాలు అయితే ఎండి వాళ్ళు లేరు. ఆ ఎండి వాళ్ళ స్థానంలోపు వాళ్ళకి పెట్టి వాళ్ళకి నేను జీతాలు ఇస్తున్నాను. ఒక రేషన్ కార్డు ధర ఎన్ని కేజీలు కట్ చేస్తున్నారు? 300 గ్రాములు 400 గ్రాములు.
కట్ చేస్తున్నారా? కట్ చేసి చెప్తున్నాం అవి మీరు ఎవరికి అమ్ముతున్నారు? అవి మీరు ఎవరికి అమ్ముతున్నారు? మరి అది అమ్మేసి వాళ్ళకి ఆ జీతాలు ఇచ్చేస్తున్నాం. ప్రజలకు వచ్చే రేషన్లోనే మీరు అమ్మేసి జీతాలు ఇస్తున్నారు. మరి నేను నా జీతాలు ఇప్పుడు నాకు 6,000 ఇస్తున్నారండి. 6,000లో నేను అవన్నీ పని చేయగలనా? వాళ్ళు ఎండి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తారు. నాకే డిజైన్ లేదు కదా, వాళ్ళ ఇంటికి ఇచ్చిన ఇవ్వటం లేదు, మాకు ఇక్కడ పని చేయమంటున్నారు. ఇప్పుడు ఒక రేషన్ కోడి 15 కేజీలు అనుకోనండి, 15 కేజీల్లో మీరు ఎంత కట్ చేస్తున్నారు? 400 గ్రాములు 400 గ్రాములు తగ్గించేస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే 400 గ్రాములు తగ్గించి? ఎందుకు ఇస్తున్నారంటే మరి వాళ్ళకి లేబర్కి జీతాలు ఇవ్వాలి కదండి, ఒట్టికి చేయరు కదా. 700 రూపాయలు జీతం ఒక మనిషికి. ఆ 700 రూపాయలకి షార్ట్ పెట్టి వాళ్ళకి ఇచ్చేసి సర్వీస్ చేస్తున్నాం. మిగతా డీలర్ ఆ విధంగా చేయట్లేదండి. అందరూ కేజీ గుండు పెట్టి చేస్తారండి. శ్రీకాంత్ ఇప్పుడు ఆల్రెడీ మాకు పయ్యాలి కదా, మీరు చెప్పండి. మిగతా అందరు డీలర్ చేస్తారు సార్. అంటే ఈ సంబంధించినవి ఏ డిపోనే చేస్తారు సార్. ఆ డిపోకి వెళ్ళి తనిఖీ చేయండి, అప్పుడు మీకు ఆ డిపోలో లేని కంప్లైంట్ మీ డిపోకి కంప్లైంట్ అంటే నాకు ఇక్కడ ఇది సార్, ఈయన ఉన్నారంటే పేజీలు పెట్టుకుని నాకు అలాగే పెడుతున్నాడు. మీరు ఎప్పటి నుండి ఇలా చేస్తున్నారండి? ఎప్పటి నుండి ఇలా కట్ చేసి జీతాలు ఇస్తున్నారండి? ఈ 2 మాసాలు అయింది. 2 మాసాలు నెల ఇది మరి నేను ఎలా పెడతాను చెప్పండి, మీరు ఆలోచించండి. జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు రారు కదా.